మీరందరూ కూడా మొబైల్ ఫోన్స్ని వాడుతున్నారు కదా, దాంట్లో ఉండేటువంటి కెమెరా పర్టికులర్ సెగ్మెంట్స్లో మీరు చూసారు అన్నట్లయితే మీరు ఎక్కడ బెటర్ పెర్ఫార్మెన్స్ అనిపిస్తూ ఉంటుంది, ఫోటోగ్రాఫ్స్లోనా లేదన్నట్లయితే వీడియోగ్రాఫ్స్లోనా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లో ఎక్కువ శాతం నాకు వీడియోలో అవుట్పుట్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు ద ఫోటోగ్రాఫ్స్ అన్న. ఇంకా చెప్పాలంటే ఫుల్ లైటింగ్ కండిషన్లో మాత్రం ఫోటోగ్రాఫ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ కింద నాకైతే ఎక్కువగా వీడియోస్ తీయడానికి వీడియోగ్రఫీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసే ఐఫోన్ XS Max. ఇక రోజులాగానే ఈరోజు కూడా మనకి బంపర్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్ అయితే చూసేద్దాం. టెక్న్యూస్ ఎపిసోడ్ 943కి మీ అందరికీ స్వాగతం. వాళ్ళంతా కూడా ఒకసారి లైక్ చేయండి అబ్బా, లైక్ చేస్తే బూస్ట్ వస్తుంది. లైక్స్ తగ్గిస్తున్నారు. ఈరోజు చూద్దాం 7500 లైక్స్ని క్రాస్ చేస్తామా చేయమా అనే దాని గురించి. అదే డేటా కన్జ్యూమ్డ్ అవుతుంది. ఒక్క లైక్ బటన్ మీద లైక్ అయితే కొట్టేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి డీల్స్ గురించి మాట్లాడుకుందాం. రేపు 23rd నుంచి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండింటిలో కూడా మనకి ఇటు పక్క వచ్చేటప్పటికి బిగ్ సేవింగ్ డేస్, అటు పక్క వచ్చేటప్పటికి ప్రైమ్ డే సేల్స్ అని రాబోతున్నాయి కదా. అమెజాన్ ఏదైతే ఉందో మనకి OnePlus బ్రాండ్ ఎక్స్క్లూజివ్గా ఇందులో దొరుకుతుంటాయి కదా. సో వీళ్ళు 10R మొబైల్ ఫోన్ మీద మనకి మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8100తో రీసెంట్గా లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్ ఇది. 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX766 సెన్సార్, అలాగే AMOLED డిస్ప్లే, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా అలాంగ్ సైడ్ విత్ ఆక్సిజన్ OS ముఖ్యంగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే చూడండి 32,000-33,000 రూపీస్కి అఫీషియల్గా వీళ్ళు మనకి రేపు సేల్స్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటే దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని వీళ్ళు ఈరోజు రివీల్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి రోజు మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఏదో ఒక దానిలో ఈ నథింగ్ అయితే ఉంటానే ఉంటుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్స్ కాకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఓపెన్ సేల్ ఏదైతే ఉందో ఈరోజు వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఇక ప్రీ ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎందుకు, అసలు ఈ ప్రీ ఆర్డర్స్ ఎందుకు తెచ్చారు వీళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇంకా ప్రోడక్ట్ అనేది షిప్పింగే కాలేదు, వీళ్ళు ఫస్ట్ సేల్లో కూడా తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా మొత్తం ఒక పెద్ద జిమ్మిక్. ఏంటి అంటే ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళినాయి అనుకోండి, ఫస్ట్ పోల్స్లో కొనేది ఎవరు? మేమే, రివ్యూవర్సే. ఇన్స్టెంట్గా తీసుకొచ్చి మళ్ళీ దానిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము బుక్ చేసుకున్న తర్వాత కూడా వీటన్నిటిని హోల్డ్లో పెట్టి వీళ్ళు మళ్ళీ రెండో సేల్ అయితే తీసుకొస్తున్నారు. మరి వీటిని డెలివరీ ఎప్పటికి చేస్తారు ఏంటి అనేది మాత్రం ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. మేబీ ఒకవేళ వీళ్ళని కనుక త్వరగా డెలివరీ తీసుకొచ్చారు అన్నట్లయితే, అంటే ప్రీ ఆర్డర్స్ ఫస్ట్ ఆర్డర్ చేసిన వాళ్ళకన్నా కానీ త్వరగా తీసుకొచ్చారనంటే ఇది ప్యూర్లీ గేమ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద వే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి వీటిల్లో. గ్రీన్ టింట్ ఇష్యూస్ వస్తున్నాయి, డెడ్ సెల్ పిక్సెల్స్ వస్తున్నాయి, తర్వాత వాటర్ మాయిశ్చర్ తొందరగా అట్రాక్ట్ అవుతుందని చెప్పి. అండ్ నిన్న జరిగినటువంటి రెడ్మీ ఈవెంట్లో చాలా మొబైల్ ఫోన్స్ని అయితే నేను చూశాను, ఇన్ హ్యాండ్ ఫీల్ అయ్యా కూడా చూశాను. కానీ నాకు నాట్ అప్ టు ద మార్క్. డిజైన్ పరంగా డెఫినెట్లీ అదొక ఫ్రెష్ లుకే. చూడటానికి చెప్పాలంటే ఇంకా ఒక ఐఫోన్ ఇంటర్ఫేస్ లాగా మనకు కనపడటం అయితే జరుగుతుంది. కానీ వీళ్ళు ఇంకొంచెం బెటర్గా ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే, దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ సేల్ ఏదైతే ఉందో ఈరోజు రాత్రి 7 గంటలకు ఫ్లిప్కార్ట్ ద్వారా జరగనుంది. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి OTA అప్డేట్ని కూడా అఫీషియల్గా కంపెనీ రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా నథింగ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. దీంట్లో మీకు బ్యాటరీ బ్యాకప్ అలాగే కెమెరా పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో మరింత ఇంప్రూవ్డ్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చాము మనకి OnePlus కంపెనీ దగ్గర నుంచే OnePlus 10T మొబైల్ ఫోన్ యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ని నిన్న కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఇది వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి 8+ Gen 1 ప్రాసెసర్తో మన ముందుకైతే రాబోతుంది. అండ్ దీంట్లో మనకి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. చూడాలి మరి ప్రైజింగ్ ఏం తీసుకొస్తారు ఏంటి అనేది. ఒకప్పుడు OnePlus కంపెనీ అంటే ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రైజెస్లో కిల్లింగ్ ఫోన్ కింద మనం చూసేవాళ్ళం. సో ఇప్పుడు ప్రస్తుతం రాను వీటన్నిటిని అయితే మనం కోల్పోతున్నాం. చూద్దాం. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి వివో దగ్గర నుంచి. వివో నిన్న అఫీషియల్గా మన ఇండియాలో T1X మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 10-11 వేల రూపాయలు అయినట్లయితే కనుక స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే డెఫినెట్లీ చూడండి. మీకు ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, 6.51 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లే, అది కూడా మనకి 190 Hz రిఫ్రెష్ రేట్తో, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్,
50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్తో వస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం ఆ సెగ్మెంట్లో రియల్లీ ఇది సూపర్ ఫోన్ అనే నా అభిప్రాయం. ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ కూడా రేపు 23వ తారీఖు అదేనండి. వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో మన ముందుకైతే రానుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకి షామీ దగ్గర నుంచి. షామీ నిన్న తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీకి సంబంధించినటువంటి K50i, సో నిజంగా ఇది మాత్రం కిల్లర్ ప్రైస్. K50i ఇంట్రడక్టరీ ఆఫర్ కావచ్చు, కార్డ్ ఆఫర్తో మీరు కనుక దీన్ని యూజ్ చేసుకున్నారు అన్నట్లయితే 20,999 రూపాయలకే. ఏదైతే మీకు ఇప్పుడు ప్రస్తుతం OnePlusలో 10R అని ఉందో, రియల్మీ GT Neo 3 అని ఉందో, తర్వాత మళ్ళీ మీకు ఇదే మొబైల్ ఫోన్ మీకు ఐక్యూలో కూడా ఉంది. అండ్ ఇదే మొబైల్ ఫోన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ స్పెక్స్ ఉంటాయి. అన్నిటి మీద కూడా ది బెస్ట్ ప్రైజింగ్ అని మనం చెప్పుకోవచ్చు. 20,999 రూపాయలంటే నిజంగా కళ్ళు మూసుకొని, ఒకవేళ మీరు కనుక కొంచెం గేమింగ్ ఓరియంటెడ్గా ఒక మంచి మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక, కాకపోతే ఇందులో మీకు డిస్ప్లే దగ్గర మీరైతే కాంప్రమైజ్ అవ్వాలి. కానీ ఇందులో మనకు 144 హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు, కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పటికే IPS కైండ్ ఆఫ్ డిస్ప్లే, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఈ రెండింటి దగ్గర మీరు కొంచెం అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ బ్యాటరీ కూడా 5080 mAh ఆఫ్ ద బ్యాటరీ, 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అన్నీ కలిపితే మీకు ఒక మంచి హోల్ ప్యాకేజ్డ్ యూనిట్ అనే నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మొత్తం మనకి ఫోన్లు లాంచ్లు, తర్వాత కొత్త కొత్త మోడల్స్ ఇవన్నీ వస్తాయి. అంటే కొత్త మోడల్స్ అంటే అదేనండి, చిన్న చిన్న మార్పులు చేసి తీసుకురావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. లేదా ఆ బ్రాండ్లో ఈ బ్రాండ్లో ఆ బ్రాండ్ మెచ్చప్ అయ్యి, సో ఇంకా చేసేదే లేదు, ఎందుకంటే మనకి దసరా దివాళీ త్వరలో వస్తుంది కదా, సో దానికోసం అని చెప్పి ఇవన్నీ రెడీ చేయడం అంతే. ఇక నెక్స్ట్ విషయం మనకి శాంసంగ్ దగ్గర నుంచి. మరి ఇన్ని కంపెనీలు ఇన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తే శాంసంగ్ ఊరుకుంటుందా? శాంసంగ్కి సంబంధించినటువంటి Z Fold 4 అలాగే Z Flip 4 ఈ రెండు మొబైల్ ఫోన్స్తో పాటు గెలాక్సీ వాచ్ 5 అలాగే గెలాక్సీ బడ్స్ 3 or 4 అనుకుంటే దీన్ని కూడా వీళ్ళు రేపు ఆగస్టు 3వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. నిన్న ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక పోస్టర్ని అయితే టీస్ చేయడం జరిగింది. నేను ఎందుకంటే నేను టెక్న్యూస్ చేయలేదు, సో అందుకే ఈ న్యూస్ ఇందులో తీసుకొచ్చాను. సో ఒకవేళ మీరు కనుక ఫ్లిప్ సిరీస్ కానీ ఫోల్డ్ సిరీస్ కానీ పర్చేజ్ చేద్దామని అనుకుంటున్నారు అన్నట్లయితే వెయిట్ చేయండి, కొత్త మోడల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అవకాశం కాదు, కన్ఫర్మేషనే. ఇక నెక్స్ట్ వచ్చాము మనకి యాపిల్ దగ్గర నుంచి. యాపిల్ iOS 15.6 వర్షన్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా యాపిల్ ఫోన్ యూస్ చేస్తున్నారు అంటే రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచ్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం మరింత ఇంప్రూవ్డ్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే దీంట్లో మనకి లాస్ట్ వేరియంట్ అయ్యేటువంటి అంటే వర్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక జస్ట్ నెక్స్ట్ మనం iOS 16కే జంప్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ దగ్గర నుంచి. గూగుల్ పిక్సెల్ 6a మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో ఫ్లిప్కార్ట్ తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి సుమారుగా 43,999 రూపాయలు. బట్ దీంట్లో మీరు కార్డుని యూజ్ చేశారు అన్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ మీద 4,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు, అంటే 40,000 రూపాయలు. అండ్ ఒకవేళ మీరు కనుక ఏదన్నా ఒక మొబైల్తో కనుక ఎక్స్చేంజ్ చేశారు అనుకోండి, రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ దానికి 4,000 రూపాయలు వస్తే దానికి అదనంగా మళ్ళీ వీళ్ళు ఇంకొక 2,000 రూపాయలు, అంటే ఓవరాల్గా ఎక్స్ట్రా మనకి ఎక్స్చేంజ్ బోనస్ 2,000 రూపీస్ ఇస్తున్నారు. అంటే ఇది 38,000 రూపాయలకు. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకుంటే లేదు అన్నట్లయితే కార్డు యూజ్ చేస్తే 40,000 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి షిప్మెంట్ ఏదైతే ఉందో మీకు 30వ తారీఖు కల్లా మీ మొబైల్ ఫోన్ మీ చేతిలో ఉండేటువంటి అవకాశం ఉందంట. ఒకవేళ మీరు కనుక ఒక పిక్సెల్ లవర్ అయి ఉన్నట్లయితే, ఫోటోగ్రాఫ్స్ మంచివి రావాలన్నట్లయితే ఎక్స్చేంజ్ పెట్టుకొని మీరు దీన్ని సుమారుగా 35,000-36,000 రూపాయల దాకా, ఇంకా మంచి ప్రైజింగ్ వచ్చిందంటే 35,000 తర్వాత ఎంత వచ్చినా కానీ ఖచ్చితంగా ఇది చాలా బెటర్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ నథింగ్ ఫోన్స్ కన్నా కానీ. గూగుల్ టెన్సర్ చిప్ అంటే ఇది కూడా చిన్న ప్రాసెసర్ ఏం కాదు, మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. అండ్ దీంతోపాటు గూగుల్ బడ్స్ని కూడా వీళ్ళైతే ప్రీ ఆర్డర్ కింద తీసుకొచ్చారు. ఏకంగా 20,000 రూపాయలు బెటర్. అసలు వీళ్ళు ఏమనుకుంటారో ఏమో, 20,000 రూపాయలు పెట్టి గూగుల్ బడ్స్ అంటే నన్ను అడిగితే గూగుల్ బడ్స్ని అయితే స్కిప్ చేసేసేయండి. ఆ బడ్జెట్లో మనకి ఇంకా యాపిల్ వచ్చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ నచ్చింది అనుకుంటాను. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.